హాయ్ ఫ్రెండ్స్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే కొత్తది కాదు, ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్, బట్ రీఓపెన్ చేశారు. సో మొత్తం వచ్చేసి 484 వేకెన్సీస్ ఉన్నాయి. 484 పోస్టులు ఉన్నాయి అన్నమాట దీంట్లో. సో ఈ అన్ని పోస్టులు కూడా 10th పాస్ అయిన వాళ్ళకి. అండ్ ఈ పోస్ట్ వచ్చేసి సఫాయి కర్మచారి, అంటే స్వీపర్ పోస్టులు అన్నమాట ఇవన్నీ. సో ఎవరైతే ఇటువంటి పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారో 10th క్వాలిఫై అండి, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్కువగా లేడీస్ ప్రిఫర్ చేస్తారు, అలానే జెంట్స్ కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి మనకి ఆన్లైన్ ఫామ్ వచ్చేసి 21st జూన్న రీఓపెన్ అవుతుంది. అండ్ దీని లాస్ట్ డేట్ వచ్చేసి 26th జూన్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఖచ్చితంగా మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఏ స్టేట్లో అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్. సో ఆంధ్రాకి తెలుగు వచ్చి ఉండాలి, తెలంగాణలో తెలుగు లేదా హిందీ వచ్చి ఉండాలి, అట్లా తమిళనాడులో అయితే తమిళం వచ్చి ఉండాలి, కేరళలో అయితే మలయాళం వచ్చి ఉండాలి, మహారాష్ట్రలో అయితే మరాఠీ లేదా హిందీ వచ్చి ఉండాలి. లేదా నార్త్ స్టేట్ అప్లై చేసుకుంటుంటే దానికి సంబంధించిన ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. లైక్ పంజాబ్ అయితే పంజాబీ, గుజరాత్ అయితే గుజరాతీ, ఇలా. సో లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, దీనికి మొత్తం 484 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామ్ వచ్చేసి జూలైలో కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ వచ్చేసి మీకు 70 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఆ 70 మార్క్స్లో కూడా చూడండి, దానికంటే ముందు సరే ఈ కేటగిరీ వేకెన్సీస్ చూస్తాము. జనరల్ 218 ఉన్నాయి, ఎస్సీ 62 ఉన్నాయి, ఎస్టీ 42 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 48 ఉన్నాయి, పీడబ్ల్యూబీడి పర్సన్ విత్ డిజేబుల్డ్ ఇది అంటే పిహెచ్ క్యాండిడేట్స్కి పిహెచ్ 5, హెచ్ఐ 5, ఓహెచ్ 5 అండ్ యాడ్స్ ఎక్కువైపోయినాయి బాగా దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, సో మిగతా పోస్ట్ క్లియర్గా మీకు నోటిఫికేషన్ లింక్ కింద ఇస్తాను, దాంట్లో చెక్ చేసుకోవచ్చు మీరు ఏ వేకెన్సీస్ ఉన్నాయో. సో అలానే దీని అప్లికేషన్ ఫీజు ఉంది, గట్టిగానే ఉంది. 850 రూపాయలు జనరల్ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ 175 అనమాట. దీనికి శాలరీ వచ్చేసి 14,500 నుంచి 28,145 వరకు ఉంది. అంటే మినిమం ఒక 25,000 చేతికి వస్తాయి అనమాట. అట్లా లేదన్నా కాస్త అటు ఇటుగా. దీనికి సెలక్షన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 70 మార్కులకు ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసి 30 మార్కులకు ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఏమి ఉంటాయంటే మనకి మొత్తం 70 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 1:30, 90 minutes అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 10 మార్కులకి, మన ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 20 మార్కులు, సైకోమెట్రిక్ టెస్ట్ లేదా రీజనింగ్ నుంచి 20 మార్క్స్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది ఫ్రెండ్స్, మీరు అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్ అప్లై చేయొచ్చు, లింక్ ఇక్కడ ఇస్తాను. సో లాస్ట్ డేట్ వచ్చేసి 27 జూన్ 2024 అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. రైట్, ఈ మధ్యనే వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో ఏదైనా సజెషన్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.